విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శరీర భాగాలు రుగ్మతలు జీవితంలో మనకి ఎలాంటి రుగ్మతలు వస్తాయి, ఏ ఏ శరీర భాగాలు ఇబ్బంది కలుగుతాయి అనేది మన జాతక రీత్యా తెలుసుకోవడం ఈ వీడియో లక్ష్యం. జీవితంలో రుగ్మతలు రావడం సహజం. రాసులు, వాటి అధిపతులు అయినటువంటి గ్రహాలు వీటికి కారణమవుతూ ఉంటాయి అని శాస్త్ర ప్రమాణం. రాశి యొక్క తత్వాలు, గ్రహాల కారకత్వాల ద్వారా రోగ నిర్ధారణ చేసుకోవడానికి జ్యోతిషం అనేది ఒక ఉపయుక్తమైనటువంటి విధానం. మీ శరీర భాగాలకు రుగ్మతలు వస్తాయా, ఏ రాసులు తెలుపుతాయి, ఎటువంటి రుగ్మతలు వస్తాయి, ఈ గ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు. మేషరాశి అనేది తలకు సంబంధించినటువంటి భాగం. శిరస్సు కానీ, ముఖము, మెదడు, ముఖంలోని ఎముకలు, మెదడులోని నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు రావచ్చు. వృషభం గొంతు, మెడ, వాటిలోని నరాలు, ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తుంది. మిథునం భుజాలు, చేతులు, వాటిలోని ఎముకలు, నరాలు, శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది. కర్కాటకం రొమ్ము, జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతల గురించి తెలియజేస్తుంది. సింహం గుండె, వెన్నుముకకు సంబంధించినటువంటి రుగ్మతల గురించి తెలియజేస్తుంది. కన్య ఉదరము, ఉదరకోశము, పొత్తి కడుపుకు సంబంధించినటువంటి సమస్యల గురించి తెలియజేస్తుంది. తుల కటిభాగం, నాభి, మూత్రపిండాలు. వృశ్చికం జననేంద్రియాలు, మూత్రకోశం. ధనుస్సు తొడలు, పిరుదులు, రక్తనాళాలు. మకరం మోకాళ్ళు, కీళ్ళు. కుంభం పిక్కలు, కాళ్ళు, రక్త ప్రసరణ. మీనం పాదాలు, వేళ్ళు, శరీరంలోని ద్రవ పదార్థాలు. ఈ రాసుల్లో మేషము, సింహము, ధనుస్సులు అగ్నితత్వానికి, వృషభము, కన్య, మకరాలు భూతత్వానికి, మిథున, తుల, కుంభ రాసులు వాయుతత్వానికి, కర్కాటక, వృశ్చిక, మీన రాసులు జలతత్వానికి చెందినవి. కావున ఈ తత్వానికి సంబంధించిన రుగ్మతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు గ్రహాలు కూడా కొన్ని రుగ్మతలకు కారణమవుతూ ఉంటాయి. ఆ గ్రహాలు కలుగజేసే రుగ్మతలు ఏంటంటే, సూర్యుడు హృదయ నేత్ర సంబంధ వ్యాధులు, రక్త ప్రసరణ, వెన్నెముక సంబంధిత వ్యాధులు, శరీరంలో శక్తిహీనత, పురుషులకు కుడి కన్ను, మహిళలకు ఎడమ కన్ను. చంద్రుడు ద్రవ సంబంధమైనటువంటి రుగ్మతలు, పైత్యము, దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా, పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను, మానసిక రుగ్మతలు. బుధుడైనట్టయితే జీర్ణాశయము, నరాలు, ఊపిరితిత్తులు, చెవులు, చేతులు, నాలుక, నోటికి సంబంధించినటువంటి రుగ్మతలు, మూర్ఛ వంటి మానసిక వ్యాధులు. శుక్రుడైనట్టయితే జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ, బుగ్గలు, చర్మ సంబంధ వ్యాధులు. కుజుడు నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, పురుష జననేంద్రియాలు, మొలలు, రక్తస్రావము, గాయాలు, ఉష్ణవ్యాధులు, అగ్ని విద్యుత్ ప్రమాదాలు. గురువు కాలేయము, మధుమేహము, రక్తనాళాలు, కుడి చెయ్యి, తొడలు, పిరుదులు మొదలైనట్టుకు సంబంధించినటువంటి వ్యాధులు. శని దంతాలు, ఎముకలు, మోకాళ్ళు, కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు. ఇంద్ర రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు, వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు. వరుణుడు మానసిక రుగ్మతలు, మూర్ఛ, మతి భ్రమణం, అంటువ్యాధులు, కలుషిత ఆహారాలు, తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం. యముడు వంశపారంపర్య వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు, ప్రమాదాలు. మన శరీర భాగాల్లో కనుక ఏ భాగం ఏ వ్యాధికి గురి అవుతుందో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. లగ్న, సూర్య, చంద్ర రాశులను వాటి అధిపతులను బట్టి నిర్ధారించుకొని లగ్న రాశి నుంచి కానీ, సూర్య రాశి నుంచి కానీ, చంద్ర రాశి నుంచి కానీ 6, 8, 12 స్థానాలు అనారోగ్య స్థానాలు. అంటే ఆ రాశులు, ఆ రాశి అధిపతులు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు
కారకత్వాలను తెలుసుకుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది. తద్వారా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలను చేసుకోవడం ద్వారా తొందరగా ఆ రుగ్మతల నుంచి బయటపడడానికి, మనం బయట నుంచి మందులు వాడుతున్న డాక్టర్ని సంప్రదించిన లోపల నుంచి ఆ వ్యాధిని పూర్తిగా సమస్య పోయేట్టు చేయాలి అంటే ఆ గ్రహ పరిహారాలు మాత్రమే చేయగలవు. కాబట్టి ఇలా కనుక మీరు తెలుసుకొని ఆ రోగాన్ని నిర్ధారించుకొని మందులు వాడుతూ గ్రహ పరిహారాలు చేసుకున్నట్టయితే తొందరగా మీరు ఆ రుగ్మత నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. ఇంకేమైనా మీకు ఈ వివరాలకు సంబంధించిన ఇంకా వివరాలు కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. అలాగే మీ యొక్క రోగము దాని నిర్ధారణ గురించి తెలుసుకోవాలంటే కూడా సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలను కూడా తెలుసుకొని తొందరగా ఆ రుగ్మతని బాపుకోవచ్చు. శుభం.